అడవికి వెళ్ళిపోయిన రాముణ్ణి వెనక్కి తీసుకురావడానికి భరతునితో పాటు అయోధ్య అంతా బయలుదేరింది. అంత సైన్యంతో వస్తున్న భరతుణ్ణి చూసిన గుహుడు తన సైన్యంతో, భరతుడు ఖచ్చితంగా రాముణ్ణి చంపడానికే అడవికి అంత సైన్యంతో వస్తున్నాడు. మనం పడవలు ఇవ్వకపోతే సైన్యం గంగను దాటలేదు. కనుక నేను వెళ్ళి అసలు భరతుడు ఇంత సైన్యంతో ఎందుకు వెళ్తున్నాడో కనుక్కుంటా. నిజంగా రాముణ్ణి చంపడానికే అయితే మనం ఏమీ తెలియనట్టు వీళ్ళందరినీ పడవ ఎక్కించుకుని గంగ మధ్యకు తీసుకుని వెళ్ళి పడవను ముంచి అందరినీ చంపేద్దాం అని తన పరివారంతో చెప్పిన గుహుడు భరతుని దగ్గరికి వెళ్ళి, ఎందుకింత సైన్యంతో రాముడి దగ్గరికి వెళ్తున్నావు? మీ నాన్న దశరథుడు నీకు ఇచ్చిన రాజ్యం సరిపోలేదా? ఇప్పుడు రాముడిని చంపడానికి అడవికి వెళ్తున్నావా అని అడిగాడు. భరతుడు, లేదు గుహ, ఆ రాజ్యం నా అన్నకే ఇచ్చేయడానికి వెళ్తున్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని గుహుడికి అర్థమయ్యేలా చెప్పాడు భరతుడు. ఆ మాటలకు సంతోషించిన గుహుడు, నేను మీ అందరినీ గంగ దాటిస్తా అని చెప్పాడు. ఆ రాత్రికి భరతుడికి నిద్ర పట్టక గుహుడితో రాముడి గురించి ఏదైనా చెప్పు అంటే గుహుడు, రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు మంచి మంచి పదార్థాలన్నీ తెచ్చి తినమంటే మా తండ్రి నన్ను 14 సంవత్సరాలు తపస్సులా ఉండమన్నాడు. కనుక నేను కందమూలాలే తింటా అని లక్ష్మణుడు తెచ్చిన గడ్డి మీద రాముడు పడుకుంటే ఆయన చెయ్యినే తలగడగా చేసుకుని పడుకుంది సీతమ్మ అని ఆ ప్రదేశాన్ని చూపించాడు గుహుడు. ఆ చోటుని చూస్తే ఒకవైపు గడ్డి భూమిలోకి నొక్కుకుపోయింది. అది చూసి ఇటువైపు రాముడు పడుకున్నాడు అని, పక్కకి చూస్తే సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడి ఉన్నాయి. ఎక్కడో రాజభవనాల్లో పడుకోవాల్సిన నా అన్నా వదినలు నా వల్లే ఎంత కష్టపడుతున్నారు అని నేను కూడా ఈ 14 సంవత్సరాలు రాముడిలా తపస్సులానే బ్రతుకుతా అని ప్రతిజ్ఞ చేశాడు భరతుడు. ఈరోజు క్వశ్చన్, గుహుడికి రాముడికి మధ్య ఉన్న బంధం ఏంటి? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.